నిరాశ్రయులకు నీవే నిత్యాశ్రయమై నిరాశల నీడను తొలగించెదవు. నిరాశ్రయులకు నీవే నిత్యాశ్రయమై నిరాశల నీడను తొలగించెదవు. విస్తారమైన నీ కృపతో నింపి నిస్సారమైన బ్రతుకును మార్చెదవు. విస్తారమైన నీ కృపతో నింపి నిస్సారమైన బ్రతుకును మార్చెదవు. విజయోత్సవముతో ఊరేగించెదవు. నీకు సాధ్యము కానిది ఏదైనా కలదా? సహాయకుడా, నిత్య స్తోత్రార్హుడా, ప్రభాకరుడా, బహుబలవంతుడా, సత్యవంతుడా, మహాపరిశుద్ధుడా, ఆరాధనకు యోగ్యుడా, అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా, ఇశ్రాయేలు కాపరి, బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా? ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మహోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినమంతయు విశేషమైన కృప నా దేవుడు మీ అందరికీ ప్రసాదించుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు అలాగే మన పితరులైనటువంటి భక్తులైన వాళ్ళు అనుగ్రహించిన ఉపదేశంలో లేక వాళ్ళు ఇచ్చిన సందేశంలో అనేక విధాలైన ఉపమానాల్ని వాళ్ళు వివరిస్తూ వచ్చారు. అంటే ఉపమానాలు అని అంటే కొన్నిటిని పోల్చుతూ వచ్చారు. కొన్ని పదార్థాలు కానివ్వండి, కొన్ని అనుభవాలు కానివ్వండి, వారు పోల్చి వాటి యొక్క స్వాభావికమైన గుణగణాల్ని మనము కలిగి ఉండాలి అన్నట్లు వివరిస్తూ వచ్చారు. ఒక్కొక్క దానిలో ఒక ఆధ్యాత్మికమైన విలువ మనకు కనబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఏ మాట కూడా వ్యర్థముగా రచించినవి కావు, అవి వ్యర్థమైన మాటలు కానే కావు. ఆ అనుభవాలలో మనం నేర్చుకోవలసిన పాఠం తప్పనిసరిగా ఉంటుంది. దానిని మనం గుర్తించి ఆ పాఠాన్ని మనం నేర్చుకొని మన ఉన్నత స్థితికి వెళ్ళవలసిన అవసరం ఎంతైనా కూడా ఉందండి. ప్రాముఖ్యంగా మొదటిగా మనం పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే ఉప్పును గూర్చి మనం చాలాసార్లు చదువుతూ ఉంటాము. ఆ పొందికని కాస్త మనం ఆలోచించాలి. ఎందుకు ఉప్పు విషయమై ఆయన మాట్లాడుతూ వచ్చాడు అనేది ఈ రోజున మనం ధ్యానిద్దాము. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వాక్యంలో మనం గమనించినప్పుడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిసారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి నీ పనికిరాదు. చూడండి, ఇక్కడ మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఒక విశ్వాసిని, ప్రభువుని ఎరిగిన బిడ్డని ఆయన ఉప్పుతో పోల్చి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఉప్పు ఒక సారము కలిగినది. ఈ సారాన్ని ఇచ్చే ఉప్పు నిస్సారమైపోతే ఇక మరల దానిని దేని చేత మరల సారము కలిగినదిగా చేయాలి? అసలు సారము కలిగించేదే ఉప్పు. ఆ ఉప్పే నిస్సారం కాకూడదు. అంటే ఒక ఉన్నత స్థితిని ఇక్కడ క్రైస్తవ జీవితానికి ప్రభు ఆపాదిస్తున్నాడండి. ఉప్పు ఎలాగైతే సారాన్ని కలిగిస్తుందో మీరు లోకానికి అలాంటి వారై ఉండాలి.
అంత ఉన్నతమైన ఆధిక్యత మీకు ఉన్నది. అంతటి ఉన్నత స్థితి నేను మీకు అనుగ్రహించి ఉన్నాను అన్నట్లు ఈ వాక్యములో ప్రభు మనకు ఒక సందేశం. ఈరోజున మనం ఎవరిమి, మన స్థితి ఏంటి, మన అనుభవాలేంటి, మనకు ఎంత ఆధిక్యతను ప్రభు అనుగ్రహించి ఉన్నాడు, ఎంత ఉన్నత స్థితిని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు, ఎంత ఘనతని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు అనేది మనం గుర్తించలేకపోతున్నామండి. మనం దానిని చూడలేకపోతున్నాం. గుర్తించిన వారమే అయితే మనం సంతోషించగలుగుతాము, సమసమాజంలో తల ఎత్తుకొని మనం బ్రతకగలుగుతామండి. ఈ రోజున క్రైస్తవుడను అని చెప్పుకోవడానికి కొంతమంది సిగ్గుపడుతున్నారు. ఎందుకు వాళ్ళు సిగ్గుపడుతున్నారు అని అంటే, దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆధిక్యతను గుర్తించలేని గుడ్డితనంలో ఉన్నందువలన. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం, నీవు క్రైస్తవుడమైనందుకు సంతోషించమని వాక్యం చెబుతుందండి. ఎందుకంటే ప్రభు మనల్ని అంత ఉన్నత స్థితికి తీసుకుని వచ్చాడు. మనం లోకముతో పాటు, లోకస్తులతో పాటు, లోక సంబంధమైన, పాప సంబంధమైన, దౌర్బల్యమైన జీవితాన్ని మనం వెంబడించట్లేదు, ఆచరించట్లేదు. క్రైస్తవునికి ఒక ప్రత్యేకత ఉంది, క్రైస్తవునికి ఒక దృష్టి ఉంది, క్రైస్తవునికి ఒక గమ్యం ఉంది, క్రైస్తవునికి మంచి దూరదృష్టి ఆలోచన ఉంది. మనసు వికసింపబడింది, మనోనేత్రము వెలిగించబడింది. ఆ విశాలమైన హృదయాన్ని ప్రభు క్రైస్తవునికి అనుగ్రహించి ఉన్నాడు. అందుచేత క్రైస్తవులము అనంటే మనం ప్రత్యేకించబడిన వారు, మనం ఏర్పరచబడిన వారు. ప్రభు మనకు అంత ఆధిక్యతనిచ్చి ఉన్నాడండి. అది గుర్తించని వ్యక్తి ప్రభుని నోటితో ఒప్పుకోలేడు, 10 మందిలో ప్రభువును స్తుతించలేడు. ఇంకా నేను ఒక మాట చెప్పాలంటే, రహస్య క్రైస్తవ జీవితం. ఎవరన్నా బయట వాళ్ళు చూసినప్పుడు వీళ్ళు క్రైస్తవులా కాదా అని సందేహం వచ్చేటట్లు వాళ్ళు నడిపించబడతారండి. క్రైస్తవులేనండి, ప్రభువుని ఆరాధించేవాళ్ళనండి అని నిర్ధారించి చెప్పలేం. ఏ పరిస్థితి ఎలా మారితే అలా మారిపోతుంటారు. అందుకే నా ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యం ఈ రోజున మనల్ని నిలదీస్తున్న అంశం ఏంటంటే, నీవు లోకానికి ఉప్పై ఉన్నావు. ఉప్పే నిస్సారమైతే ఇక దేని చేత నీకు సారం కలుగుతుంది? ఈ ఉప్పుకి దేని చేత మరలా సారం కలుగుతుంది? మరి క్రైస్తవుడే లోకానికి నేర్పించగలిగిన, లోకానికి మరి ఉన్నతమైన స్థానంలో ఉండగలిగిన వాడైతే, ఆ ఉన్నత స్థానాన్ని పోగొట్టుకుంటే మరి దేని వలన నువ్వు ఆశీర్వదించబడతావు అనేది ఒక ప్రశ్న. ఇక్కడ ఉప్పులో ఉన్న ఒక 2-3 గుణాలని నేను మీతో పంచుకుంటాను. అదేంటంటే, ఉప్పుకున్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే, చెడు నీ దగ్గరకు రానివ్వదండి. కొన్ని ఆహార పదార్థాలకి ఎందుకు ఉప్పుని సమకూరుస్తారు అనంటే, ఉప్పుకున్న లక్షణం ఏంటంటే చెడు నీ దగ్గరకు రానివ్వదు, లేక పాడైపోయే వాటిని దరికి రానివ్వకుండా కాపాడగలుగుతుంది ఉప్పు. ఉప్పుకి ఆ లక్షణం ఉందండి. మనం లోకంలో ఎలా ఉండాలి, లోకానికి మనం ఎలా ఉండాలి అని అంటే, అలాంటి గుణం కలిగిన వారమై ఉండాలని ఇదిగో ఈ వాక్యంలో మనం గ్రహించవలసి ఉందండి. కీర్తనకారుడైన దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను అన్నాడు. ఎందుకని అనంటే, చీకటిలోనే సంచరించుచున్నా ఆ చీకటిని దరికి రానివ్వని పరిస్థితి. ఎందుకంటే ఆయన చేతిలో దీపం ఉంది, ఆయన తలపై దీపం ఉంది, ఆయన వెలిగించబడిన వాడు, ఆయన వెలుగులో ఉన్నవాడు గనుక చీకటిలో సంచరించినను ఆ వెలుగు చేత వెళ్ళిపోతాడు. ఆ వెలుగులో ఆయన నడిపించబడతాడే కానీ చీకటిలో, గాఢాంధకారంలో ఉన్నప్పటికీ ఆ చీకటి దరికి రానివ్వడండి. నా ప్రియమైన సహోదరులారా, చూడండి, ఉప్పు ఎలాగైతే ఆ చెడుని అంటనివ్వకుండా, చెడుని రానివ్వకుండా ఎలా మరి పోరాడుతుందో, అలాంటి వ్యక్తులమై మనం ఉండాలి. మనం ప్రభువుని నమ్ముకున్నంత మాత్రాన మనకు వేరే లోకమేమీ కాదండి. ఈ లోకంలోనే మనం బ్రతుకుతున్నాం, ఈ సమాజంలోనే మనం బ్రతుకుతున్నాం, ఈ మనుషుల మధ్యనే మనం సంచరిస్తున్నాం. అయితే ఎలాంటి వారమై ఉండాలంటే, ఈ లోకంలోనే బ్రతుకుతూ ఈ లోక మాలిన్యం
మన దరికి రానివ్వకుండా మనం జాగ్రత్త వహించవలసిన వారమై ఉండాలండి. ఈ లోక ప్రజల మధ్యలోనే మనం సంచరిస్తుంటాము. అయితే వారిలో ఉన్న ఆ లోక సాంప్రదాయాలే కానీ, లోక సంబంధమైన కార్యక్రమాలే కానీ మనలోనికి ప్రవేశించుకున్నట్లు మనం ఉప్పు వలె మనం జీవించాలండి. ఈరోజు నేను అనకూడదు, కానీ లోకస్తులకి ఆత్మీయులకి పెద్ద వ్యత్యాసం కనిపించట్లేదు. ప్రభువుని ఎరిగిన మనకు లోకస్తులకి ఆ ప్రత్యేకమే లేకపోతే మనం క్రైస్తవులమి అని పిలువబడడానికి కుదరదండి. ఎన్నో సాంప్రదాయాలలో ఈ రోజున క్రైస్తవ సహోదరులు కూడా నిలిచి ఉండడం, వారికి నాకు పెద్ద వ్యత్యాసం లేదు, వారికి నాకు పెద్ద దూరం లేదు అన్నట్లుగా కలిసిమెలిసి తిరుగుతున్న, కలిసిమెలిసి బ్రతుకుతున్న అనుభవాల్ని, అందుకే వాక్యం స్పష్టంగా చెబుతుందండి, మీరు వేరై రక్షణ పొందాలి. ఆ ప్రత్యేకత, ఆ ఏర్పాటు మనలో లేకపోతే అది ప్రభు అంగీకరించే జీవితం కాదనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. లోకపు పరిస్థితులు వేరుగా ఉండొచ్చు, మన పరిస్థితులు అలా కాదు. లోకపు మనుషుల నిర్ణయాలు వేరుగా ఉండొచ్చు, మన నిర్ణయాలు అలా కాదు. వాళ్ళ పద్ధతులు వేరుగా ఉండవచ్చు, మన పద్ధతులు అలా కాదు. మనం ఒక ప్రత్యేకించబడిన వారం, చెడుని దగ్గరకు రానివ్వకుండా బ్రతకవలసిన బ్రతుకు మనది. మీకు ఉదాహరణకు చెప్తాను. బబులోనులో యవనస్తులు కొంతమంది ఉన్నారు. వారిని మంచి రాజభోజన పదార్థాలు పెట్టి వారికి పోషించమని రాజాజ్ఞ. కానీ మనం చాలాసార్లు చదువుకుంటున్న ఆశ్చర్యాన్ని కలిగించే మాట, వాళ్ళు అనుకున్నారట, ఈ రాజభోజన పదార్థముల వలన మన శరీరములను మనం అపవిత్రపరుచుకొనకూడదు. అరే బాబా, అది తింటే మంచి ఆరోగ్యం కలుగుతుంది, బలం కలుగుతుంది, శక్తి కలుగుతుంది, వీళ్ళంతా అలాగే భోంచేస్తున్నారు కదా, అలాగే భుజిస్తున్నారు కదా. అలాగంటే వాళ్ళొకటే నిర్ణయం, ఒకవేళ వాళ్ళు భుజించవచ్చేమో కానీ మనం భుజించకూడదు. ఏంటది? రాజభోజన పదార్థాలు. ఏమై ఉంటాయి అవి? ఆ రాజభోజన పదార్థాలు ఏమై ఉంటాయి అనంటే మత్తెక్కించే పదార్థాలే కానివ్వండి, వాళ్ళ శరీరాల్ని సుఖపరిచే ఆహార పదార్థాలే కానివ్వండి, అవి ఏవి వారు దగ్గరికి రానివ్వలేదండి. వారికి ఆ ఆశ కలిగినందువలన దేవుడు కూడా వాళ్ళకి సహాయం చేస్తాడండి. మీరు దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యంలో మనం గమనించినప్పుడు, రాజు భుజించు భోజనమును పానమును చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, అవి నాకు అవసరం లేదండి, దయచేసి నాకు సెలవివ్వండి, ఆ రాజభోజన పదార్థాలు, ఆ పానములు మాకు అవసరం లేదు, దయచేసి అర్థం చేసుకోండి అని వేడుకున్నాడట, బతిమాలుకున్నాడట. మీరు తర్వాత వాక్యాలు చదివితే దేవుడు ఆ యొక్క నపుంసకుల అధిపతికి దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోల మీద దయ కలిగేటట్లు చేసేటట్టు దేవుడు, అంటే వీరికి కలిగిన ఆశకి తగినట్లు దేవుడు కూడా సహాయం చేశాడండి. నేను ఇక్కడ ఒక మాట చెప్పనా, ఈ చెడు ఏది నా దగ్గరకు రాకుండా నేను బ్రతకాలి అనే ఆశ మొదట మనకుండాలండి. మనకుంటే దేవుడు దానికి సహాయం చేస్తాడు, ఆయన కూడా మనకు తోడ్పడుతాడు, ఆయన కూడా మనకు సహకారిగా నిలిచి మనకు ఒక అద్భుతం చేస్తాడు. ఆశ మనకుండి, నువ్వు దూరం చేయి ప్రభువా, అవి నా దగ్గరకు రాకుండా చేయి నాయనా అంటే అది సబబు కాదండి. యథార్థమైన ప్రార్థన, యథార్థమైన హృదయం కాదండి. ఇప్పుడు నేను చేతిలో సిగరెట్ పట్టుకుంటాను, నువ్వు జీవం కలిగిన దేవుడు కదా, నా చేతిలో నుంచి తీసేయి అంటే ఎలా కుదురుతుంది? మందు సీసా చేత్తో పట్టుకుంటాను, నువ్వు శక్తి కలిగిన దేవుడు కదా, తీసేయి, నా చేతిలో నుంచి తీసిపడేయి అంటే ఎలా కుదురుతుంది? వాటిల్లో నుంచి విడుదల పొందాలని, ఆ బానిసపు బ్రతుకులో నుంచి విడుదల పొందాలని, ఆ చెడు నా దగ్గరకు రానివ్వకుండా ఒక పవిత్రమైన జీవితం నేను బ్రతకాలన్న ఆశ, కాంక్ష, అభిలాషం అనుకుంటే దానికి తగ్గట్టుగా దేవుడు సహాయం చేస్తాడు, ఆ ఆశ నెరవేరుస్తాడండి. సాతానుగాడు మనం అపవిత్రులమయ్యే వసతుల్ని సమకూరుస్తాడు. సాతాను వాటిలో మనకు చెరువు చేస్తాడు. మనం ఏం చేయాలంటే వాటిని ఉపేక్షించగలిగి, నేను లోకానికి ఉప్పై ఉన్నవాడని,
నా ద్వారా చెడు కలగకూడదు, చెడుని దగ్గరకు రానివ్వకుండా కాపాడవలసిన బాధ్యత నా మీద ఉంది, చెడు మీద పోరాడవలసిన బాధ్యత నా మీద ఉంది అనే మంచి దృక్పథం మనకు కలిగి ఉండాలండి. ఈరోజున నా ప్రియమైన సహోదరులారా, లోకంలో అనేదానికంటే నీ కుటుంబంలో నీవు ఉప్పై ఉండాలి. నీ కుటుంబానికి ఏ చేటు, ఏ కీడు, ఏ మస్టు లోనికి రాకుండా నీవు నీ కుటుంబానికి ఉప్పై ఉంటే నీ ద్వారా మేలు కలుగుతుంది, నీ ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది, నీ ద్వారా దీవెన కలుగుతుంది. ప్రతి వ్యక్తి అలాగ భావించాలి. నేను లోకానికి, నా కుటుంబానికి నేను ఉప్పై ఉన్నాను. ఏ చేదైనది, ఏ అపవిత్రమైనది దగ్గరకు రానివ్వకూడదు అనే భావనతో, ఒక పరిశుద్ధమైన ఆలోచన, పరిశుద్ధమైన దృష్టితో మనం ముందుకు సాగవలసిన అవసరం ఉందని ఈ వాక్యం మనకు స్పష్టం చేస్తుంది. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలంటే, ఈ ఉప్పులో రెండవ లక్షణం ఏంటంటే రుచిని కలుగు చేయడం. మీకు అంత బాగా తెలిసిన సంగతి. కాకపోతే ఆధ్యాత్మికంగా వీటిని పోల్చుకున్నప్పుడు ఎంతో ఒక నూతనమైన పాఠాన్ని మనం పొందుకోగలుగుతామండి. రెండవది రుచిని కలుగు చేయడం. అంటే మనం లోకానికి ఉప్పై ఉన్నాము అంటే అర్థం ఏంటంటే, లోకానికి ఒక మంచి రుచిని కలుగు చేసే ఆధ్యాత్మికమైన విలువలు మనం కలిగి ఉండాలండి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కొలసి పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యంలో పరిశుద్ధుడైన పౌలు చెప్తాడు, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను. చూసారండి, ఉప్పు వేసినట్లు రుచిగలదిగాను, కృపాసహితముగాను ఉండనీయుడి. ఇప్పుడు చూడండి, మన సంభాషణ, మనం ఎవరికైనా ఒక మాట చెప్పినా, ఒక ఆలోచన చెప్పినా, దైవ సందేశమే ఇచ్చినా, ఒక సాక్ష్యమే చెప్పినా, ఏది చేసినప్పటికీ కూడా అది ఎలా ఉండాలి అనంటే ఉప్పు వేసినట్లుగా రుచిగా ఉండాలట. అంటే మనం చెప్పే మాట, మనం ఇచ్చిన సందేశం ఎదుటివానికి అది రుచికరమైనదిగా, సంతోషకరమైనదిగా, ఉపయోగకరమైనదిగా ఉండాలంటండి. ఆహార పదార్థాలు మనం సిద్ధం చేసుకుంటుంటాము. ఎంత విలువైనదైనప్పటికీ కూడా అందులో రుచి లేదనుకోండి, దానికి విలువ ఉండదండి. ఈ రోజున మన నోటికి ఏది వస్తే అది మాట్లాడడం కాదు, ఏది చెప్పదలిస్తే అది చెప్పుకోవడం కాదు, ఏది అందించాలనో అది అందించడం కాదు, కానీ నేను ఉప్పు వేసినట్లుగా నా సంభాషణ ఉండాలి అని ఆ మాటని, ఆ సంభాషణని మార్చుకోవడం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున కొంతమందిని బట్టి అనేకులు తప్పుదారి పట్టే అవకాశాలు ఉంటున్నాయండి. ఈ 4-5 మంది మాట్లాడే మాట కానివ్వండి, వాళ్ళు ఇచ్చే సందేశం కానివ్వండి, వాళ్ళ సంభాషణ కానివ్వండి, వేల మందిని మరి తప్పుదారి పట్టించేటట్లుగా వారి సంభాషణలు ఉంటున్నాయండి. ఎవరి మీదో మనం నెపం ఎంచేదానికంటే కూడా మనకై మనం మన సంభాషణని ఉప్పు వేసినట్లుగాను. యేసుక్రీస్తు ఆయన కొండ మీద కూర్చున్నప్పుడు ఆయనకి ఇష్టమైన వాళ్ళు వచ్చారు. ఆయన బోధిస్తూ ఉంటే పిల్లరా, మరి వేల మంది వాళ్ళు ఆహారం తినడం మానేశారు, మర్చిపోయారు. ఇంటికి వెళ్ళాలి, గృహాలకు వెళ్ళాలన్న ఆలోచన వాళ్ళ దగ్గర నుంచి దూరం అయిపోయింది. ఇక ఆయన బోధిస్తూ ఉంటే వాళ్ళు అలాగే వింటూ కూర్చుండిపోయారండి. నాకు చాలాసార్లు ఒక ఆశ్చర్యం ఏంటంటే, ఆయన కొండ మీద ప్రసంగంలో, కొండ మీద ఆయన కూర్చొని బోధిస్తున్నప్పుడు ఇంచుమించు 5,000 మంది పురుషులు ఆయన మాటలు వింటూ 3 రోజుల పాటు కూర్చుండిపోయారట. ఇక స్త్రీల సంగతి ఏంటి, పిల్లల సంగతి ఏంటి? ఇంచుమించుగా లెక్క వేసుకుంటే పురుషులు 5,000 మంది అంటే మరొక 5,000 మంది స్త్రీలు కానివ్వండి, పిల్లలు కానివ్వండి అనుకుంటే ఇంచుమించు 10,000 మంది. ఏమండి, నేను ఒక మాట అంటాను, మరి 10,000 మందికి ఆయన ఒక్కడు చెప్పే మాట ఎలా వినబడింది? ఇప్పట్లా అప్పుడు ఈ సౌండ్ సిస్టమ్ కానివ్వండి, మైక్ సిస్టమ్ కానివ్వండి, ఇవన్నీ ఏమీ లేవు కదా. 10,000 మందికి
ఆయన ఒక్కడు చెప్పే మాట ఎలా వినబడింది? వాళ్ళందరూ ఎలా సంతోషించగలిగారు? వాళ్ళందరూ ఆయన మాటను ఎలా ఆలకించగలిగారు అనంటే, ఆయన నోట వచ్చే ఆ మాట కొరకు వాళ్ళు అంత ఆసక్తిగా ఎదురు చూడగలిగారు, అంత శ్రద్ధగా వాళ్ళు చెవిపెట్టి వినగలిగారు గనుక, అంటే కనీసం చిన్న పిల్లలు మాట్లాడుకున్న మాటలు కూడా అక్కడ రానివ్వలేదు వాళ్ళు. ఎందుకంటే ఆయన ఒక్కడు, ఆయన ఏమైనా గట్టిగా కేకలేసేవాడంటే కాదు. మరి ఆయన మాట్లాడే మాట అన్ని వేల మందికి ఎలా వినబడింది? వాళ్ళు అంత శ్రద్ధగా చెవిపెట్టి ఆయన నోట వచ్చి ఆ మాటను అంత జాగ్రత్తగా విన్నారండి. ఎందుకు విన్నారంటే ఆయన మాట ఉప్పు వేసినట్లు రుచికరమైన మాట, జీవితానికి తృప్తినిచ్చే మాట, జీవితానికి సంతోషాన్ని అనుగ్రహించే మాట, జీవితంలో నిరాశ నిస్పృహ మన మధ్య ఉన్న వారికి ఊరటను కలిగించే మాట, ఆ రుచి కలిగిన మాట. అందుచేత వాళ్ళు ఆ మాటలు ఆలకించారు, జీవితాలు మార్చుకున్నారు, ఒక నూతనమైన జీవితపు అనుభవాలలో వాళ్ళు సాగి వెళ్ళారండి. ప్రియులారా, ఈరోజు మన యొక్క అనుభవాలు ఎలా ఉండాలి అంటే, ఇలా ఉప్పు వేసినట్లుగా రుచికరమైనదిగా, ఎదుటివానికి సంతృప్తిని కలిగించేదిగా, ఎదుటివాని జీవితానికి మరి మంచి మార్గం చూపించేదిగా మన సంభాషణ ఉండాలని, ఉప్పు వేసినట్లుగా మనము మరి రుచికరమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు, పవిత్రమైన మాటలు, పరిశుద్ధాత్మతో కూడిన మాటలు మనం సంభాషించాలని వాక్యం చెబుతుంది. అందుకే మనల్ని ఉప్పుతో పోల్చాడు. మరి ఈ రోజున మనం ఉప్పు వలె చెడును దగ్గరకు రానివ్వకుండా ఒక పవిత్రమైన జీవితం కలిగిన వారమై, ఉప్పు వలె రుచికరమైన అనుభవాలు కలిగిన వారమై మనం ముందుకు సాగాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ ప్రసాదించుడుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. అనేక ఉపమానాలు మీరు చెప్పారు. వాటిలో మొదటిగా మేము ఈనాడు ఉప్పును గురించి ధ్యానిస్తూ వచ్చాము. ఉప్పు వలె మేము ఒక పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగిన వారమై ఉండుటకు, సారము కలిగిన వ్యక్తులుగా మేము బ్రతుకుటకు, ఆ రీతిగానే మా సంభాషణ రుచికరమైనదిగా ఉండుటకు నైనా మేము నిర్ణయం తీసుకుంటున్నాము. మీ వాక్యాలతో మేము సరిపోల్చుకుంటున్నాము. మమ్మల్ని ఈ నిర్ణయంలో, ఈ తీర్మానములు స్థిరపరిచి మమ్మల్ని నడిపించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీ అందరికీ నా దేవుని సన్నిధి తోడై ఉండుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.